నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ ఎవరు? ఈటెల రాజేందర్కు ప్రెసిడెంట్ పగ్గాలు దక్కేనా? ఇప్పటికీ పోటీలో ఎవరెవరు ఉన్నారు? ఈ నెలాఖరికే కొత్త సారథికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు అప్పగించే ఛాన్స్ కనిపిస్తుంది. అందరికంటే ముందు రేసులో ఈటెల రాజేందర్ ఉన్నా ఆయనకు రఘునందన్, ధర్మపురి అరవింద్ నుంచి గట్టి పోటీయే ఉంది. ఈ ముగ్గురులో ఒకరికి ఛాన్స్ దక్కుతుందని ప్రచారం జరుగుతున్న టైంలో ఎవరికి వారు తమ బలబలాలను హైకమాండ్ ముందు ఉంచుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ తన ఉనికిని క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ఎన్నికలు ఏవైనా కమల వికాసం ఖాయమనేలా తన క్యాడర్ను బలపరుచుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఒక బలమైన దిశానిర్దేశం చేసే నాయకుడు ఉండాలని భావిస్తోంది. అయితే కొత్త రాజకీయ అధ్యక్షుడి నియామకం ఆలస్యం అవుతూ ఉండటంతో పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పుపై హైకమాండ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హర్యానా ఎన్నికల నేపథ్యంలో ముందుగా అక్కడ బీజేపీ చీఫ్ను ప్రకటించారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్ లాల్ బడౌలికి బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లోనూ అధ్యక్ష మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇక కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అధ్యక్ష బాధ్యతల్ని మరొకరికి అప్పగించేలా కసరత్తు జరుగుతుంది. గతంలో బండి సంజయ్కి ఇచ్చిన తరుణంలో తిరిగి ఆయనకే అధ్యక్షుడి పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ ఓ వర్గంలో జరుగుతుంది. అయితే ఆయనకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కడంతో రాష్ట్ర అధ్యక్షునిగా పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇక మిగిలింది ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్. ఈ ముగ్గురులో ఈటెలకు అవకాశాలు అధికంగా ఉండటానికి కారణం రాష్ట్రంలో సీనియర్ నేత బీఆర్ఎస్ లో ఉండి అక్కడ పరిస్థితులు, కేసీఆర్ వ్యూహాలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయనకే రాష్ట్ర అధ్యక్షుడి పదవి దక్కుతుందని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా మరో 20 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త రథసారథి ఎవరనే ఉత్కంఠకు తెరతొలగనుంది.